నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా. వీలైతే ఒక లైక్ పడేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలు మీరు ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీకు వీడియోలు డైరెక్ట్ గా వచ్చేస్తాయి. చంద్రబాబు నాయుడికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఏంటి ఆ బంపర్ ఆఫర్? ఇండియా కూటమి చంద్రబాబు నాయుడికి బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఏంటంటే స్టేట్ ని స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తానంటుంది. అంతేకాకుండా 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ కాకుండా పోలవరం ఇమీడియట్లీగా పూర్తి చేస్తామంటుంది. అంతేకాదు, స్పీకర్ పోస్ట్ ఇస్తానంటుంది. స్పీకర్ పోస్ట్ ఇస్తాం, నీకు ఏ కావాలంటే ఇస్తాం, మీరు అన్ని రకాలుగా మేము సహకరిస్తాం అంటున్నది ఇండియా కూటమి. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మరి చంద్రబాబు నాయుడు ఒంగుతాడా, లేదు మోదీకి జై కొట్టి మూడోసారి మోదీని అంటే అనొచ్చు. మీరు ఏంటయ్యా, నిన్న వరకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు, ఇప్పుడు మీరేంటి కొత్తగా? ఇంకా లోక్సభ ఇది జరగల. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు ఎవరు బల పరీక్ష చూపిస్తే వాళ్ళకి ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తారు. కాబట్టి ఇండియా కూటమి బాంబేలో స్పెషల్ మీటింగ్ జరిగితే ఆ స్పెషల్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడుని అడిగారు, అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు గాని సపోర్ట్ చేస్తే మేము గవర్నమెంట్ ఫామ్ చేసేస్తాం. శరద్ పవార్ వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. 36 సీట్లు వచ్చిన సమాజ్వాదీ పార్టీకి కూడా ఇవ్వం మేము స్పీకరు. నీ 16 సీట్లకు వచ్చినా నీకే ఇస్తాం స్పీకర్ పోస్ట్. నువ్వు గాని వచ్చేసాయి, గోడ దూకేసాయి, జంప్ అయిపో అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు మాట మీద ఉంటాడా ఏపీ ముఖ్యమంత్రి, లేక గోడ జంప్ అవుతాడా? మరి మీరే చెప్పాలి. చంద్రబాబు నాయుడుకి పవన్ మరి ఒప్పుకుంటాడా ఈ విషయానికి? ఇండియా కూటమిలోకి వెళ్తే పవన్ ఒప్పుకుంటాడా, లేదా మోదీ ఆమోదిస్తాడా? మోదీతో పని లేదు మనకి, పవన్ ఒప్పుకుంటే చాలు. మన ఎన్టీఆర్ జిల్లాకి ఒక్క మంత్రి కూడా ఇవ్వలేదు. బీజేపీ క్యాండిడేట్లకు కూడా మంత్రి పోస్ట్ ఇవ్వలేదు. ఎవరెవరికో ఇచ్చాడు, 25 మందికి మంత్రి పోస్టులు ఇచ్చాడు. కానీ అడిగిన దానికి ఒక్కటి కూడా సరిగ్గా నిర్వర్తించలేదు అని కొంతమంది ఆవేదన చెందుతున్నారు. ఇదంతా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తారా మోడీ? ఇవ్వడా? ఎన్డీఏలోకి వెళ్ళిపోతాడా చంద్రబాబు నాయుడు? వెళ్ళడా? ఇండియా కూటమిలోకి జంప్ అవుతాడా? ఎన్డీఏలోకి వచ్చాడు కాబట్టి ఎన్డీఏలో ఉంటాడా? మీరే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భారత్ ఎన్బి టీవీ.